హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి. ఇదైతే సంపంగి మొక్క అండి. ఎంత బాగా అల్లుకునిందో కదా. ఈ మధ్య షార్ట్స్లో కూడా పెట్టాను నేను. పైన ఆర్టిఫిషియల్ హౌస్ బొమ్మ తగిలిచ్చుంటే దాని నిండా అల్లుకునేసిందండి. చాలా అందంగా ఉంది. చూస్తుంటే పచ్చ పచ్చగా ఉందండి. ఇది చూడండి, మనీ ప్లాంటు సున్నం కొట్టేసిన తర్వాత మొత్తం మనీ ప్లాంట్కి అంతా కూడా సున్నం కొట్టేసి ఉన్నారు. చూడండి మనోళ్ళు ఆకులంతా కూడా సున్నం వేసేసి ఉన్నారు. నాకు నవ్వు వచ్చింది. ఈరోజు వీడియో తీశాను. ఒకే కొమ్మ చూడండి ఎంత పొడవుగా అల్లుకునిందో. మనీ ప్లాంట్ కొమ్మ అండి ఇది. ఈ రెండు వైపులా పెట్టున్నాను ఇంతకుముందు. ఒకవైపు తీసేసాడు మా పెద్ద అబ్బాయి, ఒకవైపే ఉంది. ఈ తీగ చూడండి ఎంత బాగా పొడవుగా చుట్టూ రౌండ్గా అల్లుకుంటోంది. వరుసగా 4 వైపులు అల్లుకునిందండి. ఇంకొక వైపుకు రావాలి. ఇటు వచ్చిందంటే మొక్క కలుసుకునేస్తుంది. అన్నీ కలిపి ఒక తీగలాగా కట్టేయచ్చు మనము. చూడండి చిన్ని తొట్టిలో ఎంత బాగా పెరుగుతుందో మనీ ప్లాంట్ కదా. ఇది చూడండి గార్లిక్ వైన్ అండి ఇది చూడండి ఎంత బాగా బాగా అల్లుకొని ఉండేదండి. అదంతా కూడా పోయిందండి. సున్నం కొట్టి ఆ పక్క బిల్డింగ్ వర్క్ చేసి మొక్కలంతా కూడా చాలా చాలా పాడైపోయినాయి. ఇప్పుడైతే టైము ఉదయం 6:15 మధ్యలో ఉందండి. వెదర్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడే తెల్లవారుతూ ఉన్నట్లుంది కదా. చూస్తుంటే ఉదయం పూట సాయంకాలం పూట చాలా బాగా ఉంటుందండి వాతావరణం. అయితే వనమ్మాయి వచ్చిందండి, ఇల్లు తుడుస్తోంది చూడండి. ఈరోజు సోమవారం కదా, ఇల్లు క్లీన్ చేయాలి. సోమవారము గురువారం అన్నా శుక్రవారం అన్నా తుడుస్తారండి ఇల్లు. చాలా గలీజ్ అవుతోందండి. చిన్నపిల్లలు ఉండేది కదా, అమ్మాయి మొత్తం మరకలంతా నీట్గా తుడుచుకుంటూ వస్తుందండి. ఉదయాన్నే పనులు మొదలైపోతాయి కదా మనకి ఇంట్లో. ఎన్ని చేసినా కానీ ముందు రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ అన్ని స్టవ్ దగ్గర నుంచి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి. నిన్న సండే సైన్స్ మ్యూజియంకి వెళ్ళామండి. తిరుపతిలో ఉంది జూ పార్కు, సైన్స్ మ్యూజియం 2. మా పిల్లలు అంటే నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళానండి. వాళ్ళని తీసుకొని 5th 6thలో ఏమో వాళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు వెళ్ళాను. ఇప్పుడు చూడండి మా మనవాళ్ళు వచ్చేసిన తర్వాత వెళ్ళాను. మా మనవాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళు బాగా కొంచెం పెరిగిన తర్వాత వెళ్ళానండి. చూడండి ఎలా ఉంది, ఎంత గ్రీనరీగా ఉందంటే బయట సైన్స్ పార్కు సైన్స్ మ్యూజియం ముందు దగ్గర 2 ఎకరాలకు ఉంటుందండి ఖాళీ ప్లేస్. మొత్తం మొక్కలు పెట్టేసి గ్రాస్ చూడండి ఎంత గ్రీనరీగా ఉందో. అందరూ కూడా ఇక్కడ చాలా సండే కదండి, చాలామంది వచ్చారండి. అన్ని వైపుల జనాలండి. ఇదైతే ఫౌంటైన్ చూడండి, వాటర్ ఎలా పడుతుందో. చాలా బాగుందండి. దగ్గరగా ఉండేవాళ్ళు, తిరుపతికి దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసినట్లయితే విజిట్ చేయండి, అంటే వెళ్ళి రండి ఒకసారి. చాలా చాలా బాగుందండి. నాకైతే బాగా నచ్చింది. మేము చేయకుండా వెళ్ళాము. ఆకలి వేస్తుంటే గబగబా చూసుకొని ఉంటే త్వరగా చూసుకొని వెళ్ళిపోయినాము హోటల్కి. చాలా బాగుందండి వెదరు. లోపలైతే ఇంక చెప్పనలివి కాదు. సైన్స్ పరికరాలు చాలా పెట్టున్నారండి. ఒక్కదాన్ని మించి ఇంకొకటి ఉన్నాయి. అన్ని రకాల సైన్స్ పరికరాలు ఉన్నాయండి అక్కడ. అంటే చదువుకునే వాళ్ళకి బాగా నాలెడ్జ్ వస్తుందండి. అవన్నీ చదివి చూసి ప్రయోగాలు చేశారనుకోండి, నాలెడ్జ్ చాలా బాగా వస్తుంది. చూడండి పూల మొక్కల్లాగా ఇదొకటి క్రోటన్ టైప్ మొక్కలు పెట్టారు. అక్కడక్కడ పూలు అయితే బాగా పూస్తున్నాయి. తిరుమల కొండకు పక్కన ఉన్నట్టుంది చూడండి సైన్స్ మ్యూజియము. చాలా బాగా చూస్తుంటే ఇంకా కొద్దిసేపు గడుపుదామా ఇక్కడ అనిపించేట్టుగా ఉంది. అలా తయారు చేశారు అవన్నీ కూడా. లోపల పరికరాలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక్కొక్కటి అంటే చెట్లు ఎలా మొదలవుతాయి, బీజం నుంచి అంటే మొలక నుంచి విత్తనం నుంచి ఎలా వస్తాయి, మనుషుల కర్మేంద్రియాలు ఎలా ఒక్కొక్కటి పనిచేస్తుంది, ఆ డిసీజెస్ ఏంటి, ఎందుకు అలా జబ్బుల బారిన పడుతున్నాం మనం అందరము కూడా, ఏవి కోల్పోయాము, ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళము, ఇప్పుడు ఎలా అయ్యాము, ఇవంతా కూడా రకరకాలుగా చూపిస్తున్నారండి. అర్థం చేసుకుంటే చదువుకునే వాళ్ళైతే ఈ ప్రయోగాలు అవన్నీ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా నాలెడ్జ్ కూడా వస్తుందండి. ముఖ్యంగా 7th నుంచి అంటే ఇంటర్ డిగ్రీ వరకు బాగా ప్రయోగించవచ్చండి. ఇక్కడ అన్ని బటన్ సిస్టమ్ పెట్టారు. అది ప్రయోగిస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చెప్తూ ఉంది. అంటే మ్యూజిక్ వస్తుంది కొన్నిటికి ఏమో. ఇదిగోండి అలా చదువుకొని
ప్రయోగం చేయాలి, జబ్బులు ఎలా వస్తున్నాయి, జెనెటిక్ ప్రాబ్లం అంటే ఏంటి అంటే అంగవికలాంగులుగా ఎందుకు పుడతారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం వస్తే అలా గర్భంలో జన్మ తీసుకుంటారు, ఇవంతా కూడా క్లియర్గా పెట్టున్నారండి. సౌండ్స్, మ్యూజికల్ సౌండ్స్ అన్నీ ఎలా ఏ ఏ రాగంలో ఎలా వస్తుంది, ఏది నొక్కితే ఏ రాగం వస్తుంది, ఆ పక్షుల సౌండ్లు అన్ని రకాలుగా ఉన్నాయండి. చూస్తుంటే ఇంకా చెప్పాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయండి. గ్రౌండ్ ఫ్లోర్ ఇది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చాలా ఉన్నాయండి. ఇదిగోండి గ్రౌండ్ ఫ్లోర్కి ఎక్కుతున్నాము. సారీ, ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతున్నామండి. ఇవంతా కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి. చాలా పిల్లలైతే ఎంతమంది ఉన్నారంటే, సైన్స్ మ్యూజియం కదా, పిల్లలకి అవగాహన వస్తుందనేసి పెద్దవాళ్ళందరూ కూడా సండే కాబట్టి దగ్గర దగ్గర ఉండే వాళ్ళందరూ ఆ టౌన్లో అంటే తిరుపతిలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చేస్తున్నారు. హెవీ రష్, కానీ అంత రష్ అనిపించట్లేదు. చాలా పెద్ద మ్యూజియం అండి ఇదంతా. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవండి ఇవన్నీ కూడా. చాలా శ్రద్ధగా తయారు చేశారండి. ఇదిగోండి రైజింగ్ బబుల్ అంట. ఇదైతే రైజ్ చేస్తూ ఉంటే పైకి కిందకి జారుతూ ఉంటుంది బాల్ లాగా. విచిత్రంగా ఉన్నాయండి చూస్తుంటే. ఇవి చూడండి, పిల్లలు చూడండి. ఇక్కడైతే రౌండ్గా చైర్ ఉందండి. మనం కూర్చొని అలా రౌండ్గా తిప్పామంటే అది మెల్లమెల్లగా సౌండ్ అదే స్పీడ్ పెంచుకుంటుంది. ఈ అబ్బాయి గట్టి గట్టిగా అరుస్తున్నాడు. వాళ్ళ బంధువులు వచ్చి దింపేశారు. చాలా తమాషగా, నచ్చితే